సో బ్లడ్ గ్రూప్స్ అయిపోయింది. ఓకే. సో బ్లడ్ గ్రూప్స్ లో ఇక్కడ ఏమైంది, క్లంపింగ్ ఎందులో వచ్చింది, డిలో మాత్రమే వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏలో రాలేదు, బిలో రాలేదు అంటే ఏంటిది, ఓ అన్నట్టు. ఓ పాజిటివ్, ఇక ఓ నెగిటివ్. ఈ ఓ నెగిటివ్ లో అంటే ఎలాంటి యాంటీజెన్స్ లేవు అన్నట్టు. ఏ లేదు, బి లేదు, డి కూడా లేదు, యాంటీజెన్ లేదు. ఓకేనా. యాంటీజెన్ లేదు కాబట్టి వాడి బ్లడ్ ని ఎవరికైనా ఇవ్వచ్చు. సో కనుక ఒరిజినల్ యూనివర్సల్ డోనార్ ఎవరు, ఓ నెగిటివ్. మరి యూనివర్సల్ రెసిపియంట్ ఎవరు, ఎవరిదైనా తీసుకోవాల్సింది రివర్స్ లో ఉండాలి, ఏబి పాజిటివ్. ఓకే, అన్నిట్లలో క్లంపింగ్ వచ్చింది కదా, ఏబి పాజిటివ్ ఓనికి జీరో యాంటీబాడీస్, ఇంకేది ఉండదు. ఓకే, ఓ నెగిటివ్ ఓనికి జీరో యాంటీజెన్స్, కాబట్టి ఓ నెగిటివ్ ఇవ్వచ్చు, ఏబి పాజిటివ్ వాడు అందరి దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఓకే. సో జనరల్ గా ఏంటంటే ఈ పాజిటివ్ నెగిటివ్ ఏదైతే ఉందో యాంటీ డి అనేది ఇదంత పెద్ద సీరియస్ ఇష్యూ కాదు మనకి, వెంటనే కాదు, ఇమ్మీడియట్ గా అన్నట్టు. ఏ వాడికి బి ఇచ్చినాం అనుకో వెంటనే రియాక్షన్ అవుతుంది, కానీ పాజిటివ్ వన్ కి నెగిటివ్ ఇచ్చినాం అనుకో, నెగిటివ్ వన్ కి పాజిటివ్ ఇచ్చినాం అనుకో వెంటనే రియాక్షన్ కాదు, అది చాలా టైం పడుతుంది, 4-5 days అట్లా పడుతుంది అన్నట్టు. సో కనుక మనం చాలా సందర్భాల్లో ఏబి అని చెప్తాం, కానీ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎక్కువగా చెప్పరు. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం ఏం చేస్తామని చెప్పినాం, పర్ఫెక్ట్ మ్యాచే ఇస్తాం. వీళ్ళకి ఇవ్వచ్చు కదా, ఓ ఇవ్వచ్చు కదా, ఓ నెగిటివ్ ఇవ్వచ్చు కదా అని చూడం. ఓకే. సో ఆ ప్రొసీజర్ కూడా మనకు తెలుసు కదా. ఓకే, మనం త్రీ త్రీ స్లైడ్స్ తీసుకోవాలి, లేకుంటే 3 వెల్స్ అన్న తీసుకోవాలి, లేకుంటే ఒకే స్లైడ్ మీద 3 డ్రాప్స్. ఏ డ్రాప్ ఒకటి యాంటీ ఏ సీరం, యాంటీ బి సీరం, యాంటీ డి సీరం, దానికి 1 డ్రాప్ బ్లడ్ యాడ్ చేయాలి, దాన్ని మిక్స్ చేయాలి, క్లంపింగ్ వస్తే క్లంపింగ్ ప్రకారం మనం రిజల్ట్ చెప్తాం. ఓకే, ఇది అగ్లూటినేషన్. ఇప్పుడు ఇది ఏంటిది, ఇది అగ్లూటినేషన్ రియాక్షన్, అగ్లూటినేషన్ టెస్ట్. ఎందుకు అగ్లూటినేషన్ టెస్ట్ అంటున్నాం, యాంటీజెన్స్ సెల్స్ కాబట్టి ఆడ ఆర్బీసీనే మనం తీసుకుంటున్నాం, పార్టికులేట్ యాంటీజెన్ కాబట్టి అట్లా అంటున్నాం. ఇప్పుడు సపోజ్ అక్కడ బ్లడ్ చాలా తక్కువ వేసి యాంటీ సీరం ఎక్కువ వేసినాం అనుకో, అప్పుడు రాదు, క్లంపింగ్ రాదు. అదే బ్లడ్ చాలా ఎక్కువ వేసి యాంటీ సీరం తక్కువ వేసినాం అనుకో, అప్పుడు కూడా రాదు. సో అది ఎట్లుండాలి, ఇంచుమించు ఈక్వల్ ప్రపోర్షన్ ఉండాలి. అందుకోసమే మనం మంచి రియాక్షన్ వస్తుందని చెప్పి ఎక్కువ 2 డ్రాప్స్ యాంటీ సీరం వేసి, లేకుంటే బ్లడ్ ఎక్కువ వేసినాం అనుకో అసలు రిజల్ట్ కూడా రాదన్నట్టు, అట్లుంటది. సో కాబట్టి రెండు ఈక్వల్ ప్రపోర్షన్స్ లో ఉన్నప్పుడు మంచి రిజల్ట్ వస్తుంది. ఏదైనా కూడా అవి రెండు కూడా ఈక్వల్ ప్రపోర్షన్స్ లో ఉండాలి, అదొక డ్రాప్ ఇదొక డ్రాప్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ కావాలి. కొంచెం వేసి మనం కరెక్ట్ వేసి మిక్స్ చేయాలి, మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ప్రపోర్షనల్ గా లేకపోతే క్లంపింగ్ తక్కువ వస్తుంది. అట్లా మంచిగా నీట్ గా క్లంపింగ్ వచ్చింది అని అంటే బాగా ప్రపోర్షనల్ గా ఈక్వల్ ప్రపోర్షనల్ లో ఉందన్నట్టు. ఓకే, అగ్లూటినేషన్ టెస్ట్ 2 రకాలు, 2 types. ఒకటి డైరెక్ట్ ఆర్ యాక్టివ్ అగ్లూటినేషన్ టెస్ట్, ఇంకొకటి ఏంటిది ఇండైరెక్ట్. ఇక్కడ డైరెక్ట్ అంటే ఏంటిది, డైరెక్ట్ గా యాంటీబాడీ యాంటీజెన్ తోని ఇంటరాక్ట్ అవుతుంది. ఓకేనా. మరి ఇండైరెక్ట్ అంటే ఏంటిది, యాంటీజెన్ తోనే ఇంటరాక్ట్ అవుతుంది, కానీ ఆ యాంటీజెన్ దేని దేని మీద, ఒక సపోర్ట్ మీద అటాచ్ చేయబడ్డది. ఓకేనా, ఒక సపోర్ట్ మీద అటాచ్ చేయబడ్డది. సో దీనివల్ల ఈ సపోర్ట్ మీద అటాచ్ చేయడం వల్ల ఏమవుతుంది, సైజ్ అనేది పెద్దగా ఉండదు అన్నట్టు. ఇప్పుడు యాంటీజెన్ మామూలుగా చిన్నగా ఉంది, ఆ యాంటీజెన్ ని ఒక సపోర్ట్ మీద అటాచ్ చేసినాం, ఇప్పుడు దాంతో ఏమైంది, సైజ్ పెద్దగా అయింది కాబట్టి మనకి విజిబుల్ క్లంపింగ్ ఈజీగా కనబడుతుంది. అట్లా కొన్ని సందర్భాల్లో ఆ పార్టికులేట్ యాంటీజెన్ చాలా చిన్నగా ఉండడం వల్ల అప్పుడు దాని సైజు చిన్నగా ఉంది కాబట్టి మనకి విజిబుల్ గా కనబడదు, రియాక్షన్ కనబడాలి కాబట్టి మనం దాన్ని ఒక సపోర్ట్ మీద అటాచ్ చేస్తున్నాం, దాన్ని ఏమంటున్నాం, ఇండైరెక్ట్ అగ్లూటినేషన్ టెస్ట్ అంటున్నాం, అంతే. ఓకే, రెండింటికి ఏ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఓకే, ఇన్ ఏ డైరెక్ట్ అగ్లూటినేషన్ టెస్ట్ ద యాంటీజెన్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద సెల్ సర్ఫేస్. ఓకే, ఆల్రెడీ సెల్ ఉంది, సెల్ పైన యాంటీజెన్ ఉంది, ఆర్బీసీ లాగా, ఆర్బీసీ సెల్ లేదంటే బ్యాక్టీరియా లాగా, లేదంటే వైరస్ లాగా కూడా కావచ్చు, కానీ వైరస్ అనేది చిన్న పార్టికల్, బాగా చిన్నది. ఓకే, a suspension of particles is directly agglutinated by specific antibodies present in the examined sample. ఓకే, డైరెక్ట్ గా మనం ఇంటరాక్షన్ చేస్తాం. దిస్ assay is frequently used in hematology for determination of blood groups. ఓకే, it is direct agglutination of cellular antigens by its corresponding antibody. For example, agglutination of salmonella by its specific antibody. మనం ఏం చేస్తాం, వైరల్ టెస్ట్ లో ఒకవేళ ఇది టైఫాయిడ్ ఫీవర్, కొన్ని రోజుల నుంచి మనకి ఫీవర్ వచ్చి తగ్గట్లేదు, అప్పుడు ఏం చేస్తారు, టైఫాయిడ్ టెస్ట్ చేస్తారు కదా, దానికోసం వైరల్ టెస్ట్ చేస్తాం.
వైడల్ టెస్ట్ లో ఏం చేస్తాము, రకరకాల డైల్యూషన్స్ తీసుకుంటారు. ఓకే, సీరం రకరకాల డైల్యూషన్ లో తీసుకొని దాన్ని పర్టికులర్ దాని యాంటీబాడీస్ తోని ట్రీట్మెంట్ చేస్తారు, ఇంటరాక్ట్ చేస్తారు. చేసినప్పుడు ఏమవుతుంది, ఏదో ఒక దగ్గర అది ప్రిసిపిటేషన్ తయారవుతుంది, అగ్లూటినేషన్ అవుతుంది అన్నట్టు. అట్లా దాన్ని బట్టి అది అగ్లూటినేషన్ అయితే పాజిటివ్ అన్నట్టు, లేకుంటే నెగిటివ్ అన్నట్టు. ఓకే, అక్కడ బ్యాక్టీరియాని మనం యాంటీజెన్స్ లాగా వాడతాను, యాంటీబాడీస్ ని మనమే రెడీమేడ్ గా తయారు చేసి యూజ్ చేస్తాను. ఓకే, తర్వాత ఇండైరెక్ట్ ఆర్ ప్యాసివ్ అగ్లూటినేషన్ అంటే ఏంటంటే, ఇండైరెక్ట్ అగ్లూటినేషన్ అసే యూటిలైజెస్ పార్టికల్స్ with the antigens that have been passively attached to their surface. ఓకే, కొన్ని పార్టికల్స్ తీసుకుంటాం, ఆ పార్టికల్ మీద యాంటీజెన్ మనం అటాచ్ చేస్తాం సపోర్ట్ లాగా. ఓకే, మామూలుగా ఫస్ట్ దాంట్లో ఏమైంది, ఆర్బీసీ అన్నది సపోర్ట్, దాని మీద యాంటీజెన్ ఆల్రెడీ ఉన్నది. ఓకే, అట్లా లేదనుకో, చిన్న చిన్న యాంటీజెన్ ఉందనుకో, అప్పుడు ఏం చేయాలి, మనమే ఒక సపోర్ట్ మీద అటాచ్ చేయాలి, ఈజీగా ఉంటుంది అన్నట్టు అగ్లూటినేషన్. సో అట్లా చేస్తే దాన్ని ఏమంటాను, ఇండైరెక్ట్ అంటాను. అంటే దీనికి ఒక స్టెప్ ఎక్కువైంది. డైరెక్ట్ దాంట్లో డైరెక్ట్ గా యాంటీజెన్ తీసుకుంటాను, యాంటీబాడీ వేస్తాను, అగ్లిటేషన్ వచ్చిందో వస్తుందో చూస్తాను. కానీ ఇందులో యాంటీజెన్ తీసుకుంటాను, దానికి సపోర్ట్ యాడ్ చేస్తాను, చేసి దాన్ని బాగా మిక్స్ చేసి తర్వాత యాంటీబాడీని యాడ్ చేస్తాను. ఓకే, in this indirect test, specific antigen or antibody is coated on surface of carrier cells such as carbon particles, latex particles, RBC or staphylococcus cells. ఇవన్నీ కూడా సపోర్ట్ లాగా పనిచేస్తాయి. కొన్ని రకాల కార్బన్ పార్టికల్స్ కానీ, లెటెక్స్ అంటే రబ్బర్ కి సంబంధించిన పార్టికల్స్ కానీ, ఆర్బీసీ మీద కూడా కోటింగ్ చేయొచ్చు, లేదంటే స్టెఫైలోకోకస్ బ్యాక్టీరియా మీద కోటింగ్ చేయొచ్చు. సో వాటి మీద కోటింగ్ చేసే తర్వాతనే మనం యూజ్ చేస్తాం. ఒరిజినల్లీ రెడ్ బ్లడ్ సెల్స్ వర్ యూజ్డ్ యాజ్ క్యారియర్ ఫర్ యాంటీజెన్స్, ఎందుకంటే అవి ఈజీగా బైండ్ చేయగలుగుతాయి, ఈజీగా కోటింగ్ అయితే. లేట్లీ ఇనర్ట్ particles such as latex, colloidal gold, and other substances have been shown to be more versatile for agglutination techniques. అంటే మనం ఏమేమి ఒకప్పుడు ఆర్బీస్ని ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు ఇప్పుడు లెటెక్స్ పార్టికల్స్, కొల్లాయిడల్ గోల్డ్ ని కూడా యూజ్ చేస్తున్నారు సపోర్ట్ లాగా. ఇన్స్టెడ్ ఆఫ్ యాంటీజెన్స్, పార్టికల్స్ కెన్ ఆల్సో కోటెడ్ బై స్పెసిఫిక్ యాంటీబాడీస్. ఓకేనా, ఇక్కడ రివర్స్ లో కూడా చేయొచ్చు. అంటే యాంటీజెన్ ను సపోర్ట్ మీద కోటింగ్ చేసి యాంటీబాడీస్ ని ఇంటరాక్ట్ చేస్తాను, అలా కాకుండా సపోర్ట్ మీద యాంటీబాడీస్ ని కోటింగ్ చేసి యాంటీజెన్స్ ని ఇంటరాక్ట్ చేయొచ్చు, అట్లా కూడా సేమే. అర్థమైందా, సపోర్ట్ మీద యాంటీజెన్ ఉంది, ఫ్రీ యాంటీబాడీ వచ్చి దాంతో ఇంటరాక్ట్ అవుతుంది, ఓకే అదొకటి. అలా కాకుండా సపోర్ట్ మీద యాంటీబాడీని అటాచ్ చేసినాం, దాని మీద యాంటీజెన్ వచ్చి ఇంటరాక్ట్ అవుతుంది, అట్లా కూడా అంతే కదా. జస్ట్ సపోర్ట్ మీద ఏం నిలబడి ఉన్నది, రెండు ఒకదానికొకటి అటాచ్ చేయాలి. సపోర్ట్ మీద యాంటీజెన్ ఉండొచ్చు, లేదంటే యాంటీబాడీ కూడా ఉండొచ్చు. అట్లా యాంటీజెన్ చేసేది ఉంటేనేమో మనం ఏం చేయాలి, బ్లడ్ శాంపుల్ తీసుకోవాలి, వాళ్ళ సీరం శాంపుల్ తీసుకోవాలి, సపోర్ట్ తో ఇంటరాక్ట్ చేయాలి, మన దగ్గర ఉన్న యాంటీబాడీస్ తో ఇంటరాక్ట్ చేయాలి. అది అలా కాకపోతే రెండోది ఏంటిది, మనం సపోర్ట్ తీసుకోవాలి, బ్లడ్ శాంపుల్ ని కాకుండా మన దగ్గర ఉన్న శాంపుల్ తోని ఫస్ట్ ఇంటరాక్ట్ చేయాలి, తర్వాత బ్లడ్ తో చేయాలి. ఓకేనా, పేషెంట్ శాంపుల్ ఫిల్ చేసుడు కాదమ్మా, ఇక్కడ ఈ ఇమ్యునో కెమికల్ టెక్నిక్స్ నీకు దేనికోసము, ఒక పర్టికులర్ యాంటీజెన్ ఉందా లేదా నీకు ఇచ్చిన శాంపుల్లో అనేది ఐడెంటిఫై చేయడం కోసమే, చంపడానికి కాదు. నువ్వు టెస్ట్ చేసి నీకు పాజిటివ్ నెగిటివ్ చెప్తాను అంతే, అక్కడ ఎలాంటి నీకు ఇమ్యూన్ మెకానిజం ఏం జరగదు, జస్ట్ అది ఇంటరాక్షన్ అవుతుందా లేదా, ఇంటరాక్షన్ అయితే డిసీజ్ ఉన్నట్టు, ఇన్ఫెక్షన్ ఉన్నట్టు, లేకపోతే లేదన్నట్టుగా అంతే. అది ట్రీట్మెంట్ కాదు కదా, ఓన్లీ డయాగ్నోసిస్. అట్లా టెస్ట్, కరోనా టెస్ట్ అంటే ఏంటిది, అది ట్రీట్మెంటా, కరోనా ఉందో లేదో తెలుస్తుంది అంతే, అది మందు కాదు కదా. కాబట్టి జస్ట్ ఉంటే రియాక్షన్ అవుతుంది, ఇంటరాక్షన్ అవుతుంది, లేకుంటే లేదు. ఓకే, దీన్ని ఏమంటాను, ఇన్స్టెడ్ ఆఫ్ యాంటీజెన్ బదులుగా యాంటీబాడీస్ ని కోడ్ చేస్తే దాన్ని రివర్స్ అగ్లూటినేషన్ అని అంటాను. ఓకే, అండ్ కెన్ బి యూటిలైజ్డ్ ఫర్ ద డిటెక్షన్ ఆఫ్ సాల్యుబుల్ యాంటీజెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సి రియాక్టివ్ ప్రోటీన్ ఆర్ హెచ్సిజి. ఇగో ఇది ఎక్కడ వస్తుందమ్మా, హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోఫిన్, హెచ్సిజి. ఈ హెచ్సిజి అనేది మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ లో ఉంటుంది. ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ కన్ఫామా కాదా అన్నది ఎట్లా తెలుస్తారు, వాళ్ళ యూరిన్ శాంపుల్ తీసుకొని ఒక కిట్ ఉంటది చిన్నది, ఆ కిట్ లో ఆ యూరిన్ ఒక డ్రాప్ కనుక వేస్తే ఏమవుతుంది, ఆ డ్రాప్ అనేది మెల్లగా క్యాపిలరీ యాక్షన్ తో ఇట్లా పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అని అంటే, హెచ్సిజి అన్న యాంటీజెన్ ఉంటది వాళ్ళ యూరిన్ లో, అది ఒక హార్మోన్. హెచ్సిజి అనేది ఒక హార్మోన్,
ఒక చిన్న పెప్టైడ్ అది అందులో ఉంటుందంట, యూరిన్ లో వస్తుంది ప్రెగ్నెంట్ లేడీస్ అయితే, నార్మల్ లేడీస్ రాదు అది. సో కాబట్టి ఇప్పుడు ఏమైతుంది, ఆ యాంటీజెన్ ఉంది కదా, యాంటీబాడీస్ ఎక్కడ ఉన్నాయి, ఆ కిట్ లో ఆల్రెడీ కోట్ చేసి పడినాయి. సో మనం బయట నుంచి కొనుకొచ్చిన కిట్ లో ఏముంది, సపోర్ట్ ఉంది ఫస్ట్, ఆ సపోర్ట్ మీద యాంటీబాడీస్ కోట్ అయి ఉన్నాయి. యూరిన్ శాంపిల్ వేయగానే యూరిన్ శాంపిల్ లో యాంటీజెన్ ఉంది, ఈ యాంటీజెన్ దాంతో కలుస్తుంది, కలిసి అక్కడ ఇంట్రాక్షన్ అవుతుంది, అక్కడ ఒక రియాక్షన్ జరుగుతుంది, రియాక్షన్ జరిగి కలర్ వస్తుంది. ఓకే, సో అట్లా రెండు బ్యాండ్లు వచ్చినాయి అనుకో, దాని మీనింగ్ పాజిటివ్ అన్నట్టు. ఒకటే బ్యాండ్ వచ్చింది అనుకో అది అందరికి వస్తుంది, ఎందుకు అంటే అది కిట్ పనిచేస్తుందో లేదో చెప్పడానికి. ఓకే, కిట్ పనిచేస్తుందని చెప్పడానికి ఒకటి వస్తుంది, ఒక గీత వస్తుంది, పింక్ కలర్ గీత. మగవాళ్ళ యూరిన్ వేసినా కూడా అది వస్తుంది, అంటే దాని మీద కిట్ యూజ్ పనిచేస్తుంది అన్నట్టు. తర్వాత ఒకటే వస్తేనేమో నెగిటివ్ అన్నట్టు, ప్రెగ్నెంట్ గా. రెండు వచ్చింది అనుకో, ఒకటేమో పనిచేస్తుందని చెప్తాను, రెండోది ఏమో శాంపుల్ లో కూడా ఉందని, రెండు వస్తే పాజిటివ్ టెస్ట్. రెండు రాలేదనుకో దాని మీనింగ్ ఏంటిది, కిట్ పనిచేస్తలేదు అన్నట్టు అట్లా. ఓకేనా, సో దాన్ని మనం, సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, సింపుల్ గా యాంటీబాడీస్ ని కోడ్ చేస్తాను కిట్ లో, యాంటీజెన్స్ ను మనం ఇస్తాను యూరిన్ శాంపుల్ లో. ఓకే, ఇవే యాంటీజెన్, ఇవన్నీ ఈ చిన్న చిన్న కిట్లన్నీ కూడా యాంటీజెన్ కోడ్ చేసిన ఎగ్జాంపుల్సే. చాలా ఓకే, ఇక్కడ చూద్దాము, ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్. నాకు సో ఇక్కడ ఇక్కడ ఏమైంది, ఇది ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్. ఇక్కడ ఎస్ అంటేనేమో శాంపుల్, ఇక్కడ ఏం చేయాలి మనం, యూరిన్ శాంపుల్ ఒక డ్రాప్ తీసుకొని ఇక్కడ వేయాలి, వేస్తే ఏమైతుంది, లోపల ఒక స్ట్రిప్ ఉంటుంది కదా, ఆ స్ట్రిప్ పేపర్ లాంటిది కాబట్టి అబ్జర్వ్ చేసుకుంటుంది, క్యాపిలరీ యాక్షన్ తోని ఆ యూరిన్ శాంపుల్ ఇట్లా పైకి వెళ్తా ఉంటుంది. వెళ్ళినప్పుడు ఇక్కడ టీ ఒకటి ఉంది, సి ఒకటి ఉంది కదా, టీ అంటేనేమో టెస్ట్, సి అంటేనేమో కంట్రోల్. ఓకే, కంట్రోల్, కంట్రోల్ ఏం చేస్తుంది, జస్ట్ ఈ కంట్రోల్ దగ్గర కూడా యాంటీబాడీస్ ఉంటాయి. ఓకే, అవేం చేస్తుంది, నార్మల్ యూరిన్ శాంపుల్ కి పాజిటివ్ ఇస్తుంది అంతే, అడ కలర్ ఇస్తుంది. టెస్ట్ ఏం చేస్తుంది, ఓన్లీ హెచ్సిజి అన్న హార్మోను, దాన్ని మనం యాంటీజెన్ లాగా తీసుకుంటాం. ప్రెగ్నెంటీ ఉమెన్ కి నార్మల్ ఉమెన్ కి తేడా ఏంది, నార్మల్ ఉమెన్ లోపల హెచ్సిజి అన్న హార్మోన్ లేదు యూరిన్ లో, ప్రెగ్నెంట్ ఉమెన్ కి హెచ్సిజి అన్న హార్మోన్ ఉన్నది, కాబట్టి ఇప్పుడు హెచ్సిజి హార్మోన్ ఏంటిది, యాంటీజెన్. ఓకే, సో మనం ఏం చేస్తున్నాం, ఈ కిట్ లో ఇక్కడ ఈ స్ట్రిప్ లో ఏం చేసినాం, ఇది స్ట్రిప్ పైన కనిపిస్తుంది స్ట్రిప్ కదా, ఈ స్ట్రిప్ లో మనం ఏం చేస్తున్నాం, ఇట్లా యాంటీబాడీస్ అన్నిటిని కూడా సపోర్ట్ కి అటాచ్ చేసినాం. ఓకే, యాంటీబాడీస్ అన్ని లైన్ గా అట్లా అటాచ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుంది, యూరిన్ శాంపుల్ అనేది ఇట్లా మూవ్ అవుతా ఉంటది, మూవ్ అవుతా ఉంటే యూరిన్ లోపల హెచ్సిజి ఉంటే ఆ హెచ్సిజి యాంటీబాడీకి అటాచ్ అవుతుంది, అటాచ్ అవుతుంది, తర్వాత ఒక రియాక్షన్ జరుగుతుంది, మనకి కలర్ కూడా వస్తుంది. ఇగో ఇది, సో ఈ గ్రీన్ కలర్ది హెచ్సిజి యాంటీబాడీ అన్నట్టు. ఓకే,
తర్వాత గ్రీన్ కలర్ ఈ మాలిక్యూల్స్ దానికి బైండ్ అవుతాయి కదా, అది హెచ్ఈజీ యాంటీజెన్. ఓకే, కిందనేమో యాంటీబాడీస్ ఆల్రెడీ కోడ్ చేసి వచ్చినాయి, కిట్ ఉన్నప్పుడే యాంటీబాడీస్ ఉన్నాయి. యాంటీజెన్ ఏమో యూరిన్ శాంపుల్లో ఉంది. సో కాబట్టి యూరిన్ శాంపుల్ ఇట్లా మూవ్ అవుతా ఉంటాయి. ఇది మూవ్ అయింది అన్నట్టు, ఇక్కడ కింద చూపిస్తాను కదా, మూవ్ అయిపోయింది. ఇక్కడ కలర్ వచ్చింది, రెడ్ కలర్ వచ్చింది. ఎక్కడ వచ్చింది? టెస్ట్ లో వచ్చింది, అంటే పాజిటివ్ అన్నట్టు. తర్వాత ఇంకా మూవ్ అవ్వకుండా పోతుంది, ఇగో ఇక్కడ కూడా వస్తుంది. ఇదేంటి? ఇది కంట్రోల్. ఇప్పుడు ఏదొచ్చినా ఒకటే అమ్మ, మొత్తానికి మాత్రం 2 గీతలు రావాలి. ఓకే, ఇప్పుడు కంట్రోల్లో ఏమైంది? కంట్రోల్లో కూడా మీకు రెడ్ లైన్ వచ్చింది. అంటే ఈ కంట్రోల్లో ఉన్న యాంటీబాడీస్ దేనికి సంబంధించినవి? ఒక కామన్ యాంటీజెన్ ఏదో. ఓకేనా, అందరి యూరిన్ లో ఉండే కామన్ యాంటీజెన్ అన్నట్టు. ఓకే, సో కాబట్టి దీని వల్ల మనకి ఏం తెలుస్తుంది? కంట్రోల్ వల్ల టెస్ట్ కిట్ వర్కింగ్ కండిషన్ లో ఉందంటే. ఎందుకంటే ఒక్కొక్కసారి కిట్స్ పనిచేయవు. ఎందుకు? యాంటీబాడీస్ అనేటి ఏంటివి? ప్రోటీన్స్ ఈజీగా డీనేచర్ అవుతాయి. గాలి తగిలిన, ఎండకి, వేడికి, రూమ్ టెంపరేచర్ దగ్గర పాడైపోతాయి, ఈజీగా స్పాయిల్ అవుతాయి. బ్యాక్టీరియా అలాంటివి అవి డైజెస్ట్ చేస్తాయి. సో కాబట్టి వాటిని ఏం చేయాలి? ఆ టెస్ట్ కిట్ ని జాగ్రత్తగా మనం ఫ్రిడ్జ్ లో పెట్టాలి. అది తీసుకొచ్చి ఆ షెల్ఫ్ లో పడేసి 4 రోజుల తర్వాత గుర్తుకొచ్చి తీసుకొచ్చి మళ్ళా వాడినాం అనుకో, రిజల్ట్ రాదు అది. సో కనుక దాన్ని ఫ్రిడ్జ్ లో ఉంచాలి, అవసరం ఉన్నప్పుడు మాత్రమే దానిలోంచి తీసేయాలన్న. సో కనుక టెస్ట్ కిట్లు పాడయ్యే అవకాశం ఉన్నది. అందుకోసమే ఈ రెండు స్ట్రిప్పులు, 2 లైన్స్ పెట్టింది అన్నట్టు. 2 వస్తే పాజిటివ్ అన్నట్టు, ఓన్లీ సి వస్తే నెగిటివ్ అన్నట్టు, ఓన్లీ టీ వస్తే అట్లా రాదు. ఓన్లీ టీ ఎట్లా వస్తుంది? సి కూడా వస్తుంది. టీ వచ్చిందంటే దాని మీనింగ్ పనిచేస్తుంది అన్నట్టు. అట్లా ఓన్లీ టీ వస్తే దాని మీనింగ్ ఏంటిది? ఎవరో తెలియకుండా 2 పెన్తో గీత గీసింది అన్నట్టు. ఓకేనా? సో ఇప్పుడు ఈ హెచ్సిజి టెస్ట్ దేనికి ఎగ్జాంపుల్? అగ్లూటినేషనే, కానీ యాంటీబాడీస్ అంటే మనం ఇక్కడ ఏం చెప్పిన దాన్ని రివర్స్ చెప్పాగా. సపోర్ట్ పైన ఇండైరెక్ట్ దాంట్లోనే, కానీ అది ఎట్లా వచ్చింది? రివర్స్ లో వచ్చింది. ఓన్లీ యాంటీబాడీస్ ని కనుక మనము సపోర్ట్ కి అటాచ్ చేస్తే రివర్స్ అగ్లూటినేషన్ అంటాను. ఓకే, రివర్స్ ఇండైరెక్ట్ అగ్లూటినేషన్. యాంటీజెన్స్ ను సపోర్ట్ కి చేస్తే ఇండైరెక్ట్ అగ్లూటినేషన్. అసలు సపోర్ట్ కి దేన్ని యాడ్ చేయకుండా మనం డైరెక్ట్ గానే యూజ్ చేస్తే డైరెక్ట్ అగ్లూటినేషన్, యాక్టివ్ అగ్లూటినేషన్. ఓకేనా? అసలు అగ్లూటినేషన్ అంటే పార్టికులేట్ యాంటీజెన్. ఓకే, ప్రిసిపిటేషన్ అంటే ఏంటిది? ఇమ్యూనో ప్రిసిపిటేషన్ అంటే లిక్విడ్ లో, అంటే ఇక్కడ చూడండి, సాల్యుబుల్ యాంటీజెన్స్ అంటే ఏముంటాయి? సెల్స్ ఉండవు, బ్యాక్టీరియాలు, వైరస్ ఏముండవు. ఓన్లీ ప్రోటీన్స్ లాంటివి, స్పైక్ ప్రోటీన్స్, ఆ ప్రోటీన్స్ అలాంటి మాలిక్యూల్స్ మాత్రమే ఉంటాయి అన్నట్టు, ఈజీగా వాటర్ లో డిజాల్వ్ అవుతాయి. సాల్యుబుల్ యాంటీజెన్స్ ని కనుక మనం తీసుకుంటే అప్పుడు ఆ రియాక్షన్ ని మనం ప్రిసిపిటేషన్ రియాక్షన్ అంటాం. ఓకేనా? అది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.